ఒక లైక్తో వీడియో అయితే స్టార్ట్ చేసేయండి. హై హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి గణేష్ చతుర్థి ఫోటో ఎడిటింగ్. సో నేను చేసిన అన్ని గణేష్ చతుర్థి ఫోటో ఎడిటింగ్ లో ఇదే బెస్ట్ అనమాట. సో ఈ వీడియోకి కంపల్సరీ మీ సపోర్ట్ అయితే అవసరం. సో కంపల్సరీ ఒక లైక్ చేయండి అండ్ దానితో పాటు మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. సో ఇది వచ్చేసి నేను పిఎస్సిసి అప్లికేషన్ లో చూపిస్తున్నాను. సో అప్లికేషన్ లింక్ అండ్ దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాని త్రూ మీరు చాలా సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో సపోర్ట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇట్లాంటి వీడియోస్కి మీ సపోర్ట్ ఉంటేనే నాకు మళ్ళీ చేయాలని అనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈరోజు గణేష్ చతుర్థి ఎడిట్ విలేజ్ స్టైల్లో చేసుకుందాం. సో ఫస్ట్ పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయగానే ఇలా మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. సో కొంచెం బయట సౌండ్ వస్తుంది, సో అది కొంచెం నెగ్లెక్ట్ చేసేసేయండి, ఏం లేదు, పూజ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో నేనైతే ఆప్షన్స్ అయితే ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ లింక్స్ అన్నీ. సో డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే పిఎన్జీ ఆర్ ఫైల్స్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేసేస్తే ఇవన్నీ కూడా మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ నేను హెచ్డి పిక్ అయితే ఫస్ట్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఫస్ట్ ఎప్పుడు కూడా హెచ్డి పిక్ కంపల్సరీ తీసుకోండి. ఇది ఎందుకు తీసుకుంటున్నామంటే టోటల్ పిక్కి క్లారిటీని ఇవ్వడానికి మాత్రమే. సో ఇప్పుడు కింద కనిపిస్తున్న లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇది మంచి విలేజ్ ఎఫెక్ట్ అయితే వచ్చేసేస్తుంది. సో దీన్ని నేను ఏంటంటే ఆల్రెడీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసేసి ముందున్న బ్యాక్గ్రౌండ్ని నేను యాస్టీస్ అలాగే ఉంచేసాను. రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇది నేను ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టేశాను. సో దానికి మళ్ళీ డిజైన్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో ఇంకా కొంచెం డిజైనింగ్ ఉంది, అది ఎప్పుడు చేయాలో నేను చెప్తాను. సో ఇప్పుడు ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను వచ్చేసి బుల్లోకాట్ పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. ఎడ్లబండి పిఎన్జీ తీసుకుంటున్నా. సో మన భాషలో చెప్పాలంటే ఎడ్లబండి. సో ఫ్లిప్ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్లిక్ చేసేస్తే ఇట్ సైడ్ వచ్చేసేస్తుంది. సో ఇట్ సైడ్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ నేను కొంచెం సైజ్ అయితే డిక్రీజ్ చేసేస్తున్నా. సో ఫస్ట్ ఇట్లా మొత్తం కిందికి ఇలా పెట్టేసేయండి. సో కొంచెం మాత్రమే స్పేస్ ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి లెఫ్ట్ అండ్ రైట్కి ఎంత స్పేస్ ఉందో. సో లెఫ్ట్ అండ్ రైట్కి కొంచెం ఇంత స్పేస్ మాత్రమే ఉండాలి. ఇంక కొంచెం నేను సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నా. సో ఈ సైజు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇంక కొంచెం ఇట్లా పైకి అనేసి రైట్ క్లిక్ ఇచ్చేసాను. సో ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేసేస్తున్నా అంటే కింది లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను వచ్చేసి నా పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను. సో మీరు నా పిఎన్జీకి ఫేస్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, ఆర్ ఎల్స్ మీరు మీ పిఎన్జీ కూడా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నేను ఒక కూర్చున్న పిక్ అయితే తీసుకున్నాను. సో యాక్చువల్గా నేను దీనికోసం స్పెషల్ పిక్ అయితే ఏం దిగలేదు, ఏదో ఒక పిక్ దీనికి సెట్ అయ్యేటట్టు చూసుకుంటున్నా. సో ఇది నేను ఫ్లిప్ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్లిక్ చేసేస్తున్నా. సో సైజ్ అయితే డిక్రీజ్ చేసేస్తున్నా. సో సైజ్ డిక్రీజ్ చేసేసిన తర్వాత ఇది చూడండి నేను ఇక్కడ పెట్టేసేస్తున్నా. ఎట్లా అంటే చేతిలో అది మనకు చేతిలో ఆ బుల్లో కట్ వచ్చేటట్టు, చేతిలో ఆ తాడు వచ్చేటట్టు నేను తీసుకుంటున్నాను. సో ఇంకా కొంచెం ఇది కిందికి అనేసేద్దాం, ఇంకా కొంచెం సైజ్ అయితే డిక్రీజ్ చేసేద్దాం. సో ఈ సైజ్ అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అని అనుకుంటున్నా. సో ఒక్కసారి సైజ్ చూసుకోండి. సైజ్ ఎట్లా చూసుకుంటారు అంటే కొంచెం జూమ్ అవుట్ చేసి చూసుకోండి పర్ఫెక్ట్ సెట్ అయిందో లేదో, అప్పుడు మీకు తెలుస్తుంది. సో ఎడ్ల బండికి సైజ్కి మన సైజ్కి సెట్ అయిందా లేదా ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడు నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అనిపిస్తుంది. సో సెట్ అయినట్టు అనిపించిన తర్వాత చేతిలో ఉన్నది తాడు నేను తర్వాత లాస్ట్ ఆటోడెస్క్ స్కెచ్ బుక్లో సెట్ చేసేస్తాను. సో ఇప్పుడైతే ఈ లేయర్ ఎడ్ల బండి లేయర్ మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసేసిన తర్వాత ఇప్పుడు కింది లేయర్ అంటే బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను వచ్చేసి గణేషుని పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను, గణపతి బప్పది. సో క్లిక్ ఆన్ యాడ్. సో యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేను సైజ్ అయితే డిక్రీజ్ చేసేస్తున్నా. సో సైజ్ డిక్రీజ్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి పీఠం ఏదైతే ఉందో కొంచెం ఇట్లా మర్జ్ అయిపోద్దు, కిందికి తీసుకొచ్చేసిన. సో ఇటు రైట్ సైడ్కి ఇటు ఎగ్జాక్ట్ ఇక్కడ ఆవు ఉంది కదా, సో ఈ ఆవు దగ్గర ఇక్కడ పెట్టేసాను. అయ్యో, సో ఈ సైజ్ అయితే ఇట్లా సరిపోతుంది పర్ఫెక్ట్. ఇంక కొంచెం ఇది లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. సో ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ హైట్ అనేది ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసేద్దాం.
సో హైట్ అయితే ఇంకా కొంచెం ఈ హైట్ అయితే సరిపోతుంది. మన హెడ్ పైన తొండం వచ్చేటట్టు చూసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి లెఫ్ట్ది మొత్తం మనకి ఏంటంటే అది ఎడ్ల బండి మీద ఉన్నట్టు లేదు గణేషన్ పిఎన్జి. సో దాన్ని మనం సెట్ చేయాలంటే సెకండ్ దాంట్లో ఎరేజర్ టూల్ ఉంటుందిగా, సో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసేసి సో ఈ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో నేను ఇది ఎరేజ్ చేసేస్తున్నా. సో ఓన్లీ ఆ పీఠం ఉంది కదా, సో ఆ సింహాసనం ఏంటంటే ఓన్లీ ఒకటే లెగ్ వచ్చేటట్టు తీసుకోండి. సో ఇట్లా తీసుకుంటే ఏంటంటే మనకు పర్ఫెక్ట్ ఆ పీఠం ఉన్నట్టుగా అనిపిస్తుంది అండ్ దాంతోపాటు పీఠం మీద ఉన్నట్టే కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి మనకు పర్ఫెక్ట్ పీఠం మీదనే ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ రైట్ సైడ్లో కూడా కొంచెం ఇరేజ్ చేసేస్తున్నా. సో జస్ట్ ఆ షాల్వ్ ఏదైతే ఉందో షాల్వ్ కూడా కొంచెం ఎరేజ్ చేసేస్తున్నా. సో ఈ మాత్రం ఎరేజ్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ నీట్గా మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు నేను లేయర్ సింబల్ పైనది ఎడ్ల బండి లేయర్ సెలెక్ట్ చేసుకొని లేయర్ సింబల్ మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి పైన మనకైతే స్పేస్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలి. సో దానికి నేను ఏం చేసేస్తున్నా అంటే యాన్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి సైజ్ ఇంకా కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. ఎందుకంటే మరీ పెద్దగా అయిపోయింది. కొంచెం రైట్ సైడ్లోకి మూవ్ చేసేస్తున్నా. సో రైట్ సైడ్కి కొంచెం మూవ్ చేయండి, కొంచెం డిక్రీజ్ చేయండి. సో పైన ఎంత హైట్ ఉందో అది జాగ్రత్తగా చూడండి, ఇంత హైట్ ఉండాలి. సో ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఈ కొబ్బరి చెట్లు ఏదైతే ఉందో ఈ కొబ్బరి చెట్లు తీసుకోండి, క్లిక్ ఆన్ యాడ్. సో ఫస్ట్ ఈ సైజ్ అయితే ఇంక్రీజ్ చేయండి. సో ఇది ఫస్ట్ మట్టిలో వచ్చేటట్టు చూసుకోండి. సో మట్టిలో వచ్చేటట్టు చూసుకున్న తర్వాత కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేయండి. సో ఇది ఎంతవరకు ఇంక్రీజ్ చేసిస్తారంటే ఈ చెట్టు మొత్తం ఇటు సైడ్ రావాలి. ఆ రైట్ సైడ్ ఏదైతే చెట్టు ఉందో అది కొంచెం వచ్చినా పర్లేదు. సో ఇదన్నమాట. సో ఇట్లా వచ్చేసేస్తే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఈ చెట్టు కూడా కొంచెం ఫోకస్ ఎక్కువ అయిపోతుంది. సో ఈ చెట్లను కూడా బ్లర్ చేసేసేయాలి. సో ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్ క్లిక్ చేసి కొంచెం బ్లర్ చేసేసేయండి. సో ఆల్మోస్ట్ నేను ఒక 30% బ్లర్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో కంపల్సరీ ఒక లైక్ అయితే తీసుకోండి, ఎందుకంటే ఇది కష్టపడుతున్నాను. సో ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఈ లైట్ పిఎన్జీ ఏదైతే ఉందో ఈ లైట్ పిఎన్జీ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇది పిఎన్జీ కాదు, జేపీజీ పిక్. సో ఇది ఫస్ట్ ఇట్లా పైన పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు కావాల్సిన దగ్గర పెట్టేసి అడ్జస్ట్ చేసుకోండి. సో కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో కొంచెం ఆ ఎఫెక్ట్ కొబ్బరి చెట్ల వెనకాల ఆ సన్ ఉన్నట్టు ఆ ఎఫెక్ట్ అయితే వచ్చేసిస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు లుకింగ్ అయితే బాగుంది కదా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇది మర్జ్ డౌన్ చేసేసేయండి. సో మర్జ్ డౌన్ చేసేసిన తర్వాత ఇప్పుడు వినాయకుని మీద కొంచెం ఫోకస్ తక్కువైంది. సో ఆ ఫోకస్ మనకు వినాయకుని పైన రావాలంటే బ్యాక్గ్రౌండ్ లేయర్ అలాగే సెలెక్ట్ చేసుకొని ఉండండి. సో హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి లెన్స్ ఫ్లేర్ అనేది కనిపిస్తుంది కదా, సో ఈ ఆప్షన్. సో లెన్స్ ఫ్లేర్ సెలెక్ట్ చేసుకోండి. టైప్ వచ్చేసి సన్సెట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ స్కేల్ వచ్చేసి మొత్తం డిక్రీజ్ చేయండి 25%కి. అండ్ ఇంటెన్సిటీ వచ్చేసి ఓన్లీ ఒక 5% పెట్టేసేయండి, మరీ ఎక్కువ వద్దు. ఓన్లీ 5% ఆర్ 6%. సో 6% ఈజ్ మోర్ ఎనఫ్. సో ఎగ్జాక్ట్ వినాయకుని వెనకాల మధ్యలో పాయింట్, ఈ మధ్యలో పాయింట్ ఒకటి ఉంటుంది కదా, అది పర్ఫెక్ట్ వినాయకుని వెనకాల వచ్చేటట్టు చూసుకోండి. సో దట్ వినాయకుడు ఫోకస్ అనేది ఎక్కువ అయిపోతుంది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు నాకు ఫేస్ కొంచెం బ్లాక్ అనిపిస్తుంది. సో అందుకే నా పిఎన్జీ సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే మొత్తం బుల్లోకాట్ ఎడ్ల బండి, నా పిఎన్జీ, వినాయకుని పిఎన్జీ 3 ఒక దగ్గర ఉన్నాయిగా. ఆ పిఎన్జీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ దాంట్లో ఎఫెక్ట్స్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ స్లైట్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో కొంచెం మాత్రమే. సో కొంచెం ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఓన్లీ ఇలా ఫేస్ మీద అప్లై చేసేస్తున్నా. సో ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చేసి కొంచెం బ్రష్ సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు ఫేస్ మీద అప్లై చేసేస్తున్నా. సో ఫేస్ మీద అప్లై చేయగానే ఫేస్ మొత్తం వైటిష్గా అయిపోతుంది. సో స్కిన్ ఎక్కడైతే ఎక్స్పోజర్ ఉందో సో స్కిన్ మీద కూడా ఇట్లా అప్లై చేసేసాయండి. సో స్కిన్ కూడా వైట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వైట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ పిఎన్జీకి షాడో ఇచ్చేసేయాలి. సో ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ తీసుకోండి. సో డూప్లికేట్ లేయర్ తీసుకున్న తర్వాత పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ ఉంది కదా, సో ఇది బ్యాక్ వచ్చేసి ఈ డాట్ మొత్తం కిందికి అనేసేయండి. సో టోటల్గా బ్లాక్ అయిపోయింది కదా. సో ఆ లేయర్ అనేది లాంగ్ ట్యాప్ చేసేసి కిందికి తీసుకురండి. తీసుకొచ్చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి
వ్రాప్ టూల్ ఉంది కదా, సో వ్రాప్ టూల్లో సో ఈ పైన డాట్ వచ్చేసి ఇట్లా కిందికి తీసుకురండి. అండ్ ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ కూడా ఇట్లా కిందికి తీసుకురండి. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్ క్లిక్ చేసి కొంచెం ఇలా బ్లర్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒపాసిటీ అనేది డిక్రీజ్ చేయండి. ఆల్మోస్ట్ నేను ఒక 53 పెట్టేశాను. సో అంత మాత్రమే సరిపోతుంది. సో ఇది కూడా నేను ఎడ్ల బండి లేయర్తో నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నాను. సో మర్జ్ డౌన్ చేసేసిన తర్వాత ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను స్మోక్ పిఎన్జీ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇది స్మోక్ ఆటోమేటిక్గా మంచిగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది యాడ్ చేయగానే. సో ఇది యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇంకేమైతే మిగిలిపోయి ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకోండి. సో హ్యాపీ వినాయక చవితి ఇది కూడా కంపల్సరీ ఇటు రైట్ సైడ్లో యాడ్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ లోగో కూడా యాడ్ చేసుకోండి. సో ప్లస్ సింబల్ సో మ్యాక్సిమం లేయర్ రీచ్డ్ అని వచ్చేసినప్పుడు సో లేయర్ సింబల్ మర్జ్ డౌన్. సో స్మోక్ లేయర్తో నేను మర్జ్ డౌన్ చేశాను. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇదేమంటారు లోగో పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను. సో లోగో పిఎన్జీ నేను యాస్టిస్ అట్లనే అదే కలర్ ఉంచేసి ఇస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వైట్ కలర్ చేసేస్తే మళ్ళీ ఈ పిక్లో మనకు కనిపించదు. సో ఎల్లో కలర్ మీద పెట్టేసేస్తున్నా ఇటు రైట్ సైడ్లో. సో ఇప్పుడు బాగా కనిపిస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చేసిస్తున్నా. సో నేను బార్డర్ అయితే యాడ్ చేయట్లేదు ఈ పిక్కి, ఇట్లనే బాగుంటుంది. సో క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం లైట్ రూమ్ అప్లికేషన్లోకి తీసుకెళ్ళి అందులో కూడా కొంచెం చేయాలి. సో షేర్ సింబల్ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసేస్తే పిక్ అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తాను. సో పిక్ వచ్చేసి లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఒక 92% వరకు ఇంక్రీజ్ చేశాను. అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు కూడా మీరు ఇంక్రీజ్ చేయండి 60% వరకు. సో దట్ ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కాంట్రాస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 61%. సో కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేసేస్తే కూడా పిక్ అనేది మంచిగా ఎన్హాన్స్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. స్క్వేర్ సింబల్లో టెక్స్చర్ వచ్చేసి 65%. అండ్ క్లారిటీ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 30%. సో 30% ఎందుకు ఇంక్రీజ్ చేసేస్తున్నా అంటే ఇది క్లారిటీ ఇంక్రీజ్ చేసేస్తే చాలా అంటే చాలా బాగా వచ్చేసేస్తుంది. సో 25% పెట్టేసేద్దాం, మరీ 30 వద్దు. సో విగ్నెట్ స్లైట్గా డిక్రీజ్ చేయండి, ఫెదర్ ఫుల్గా ఇంక్రీజ్ చేయండి. విగ్నెట్ వచ్చేసి -12%, ఫెదర్ వచ్చేసి ఫుల్గా 100% ఇచ్చేసాను. సో ఇంకా మనకు చేయాల్సింది అంతే. సో దీనిలో మీరు కలర్స్ ఇంకేమైనా టచ్ చేసుకోవాలంటే అవి కూడా టచ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసిస్తున్నా. సో ఎక్స్పోర్ట్ చేసుకున్న పిక్ ఇప్పుడు నేను డైరెక్ట్ ఆటోడెస్క్ స్కెచ్బుక్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో పిక్ అనేది ఆటోడెస్క్ స్కెచ్బుక్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టూల్స్లోకి వెళ్ళండి. సో కొంచెం కిందికి వెళ్తే స్మడ్జ్లో 7th బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. సో సెట్టింగ్స్ జాగ్రత్తగా చూడండి. సైజ్ వచ్చేసి 8.1, ఫ్లో స్ట్రెంత్ వచ్చేసి ఎక్కువ ఉండాలి. సో ఇలా ఎక్కువ పెట్టేసిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ తాడు మన చేతిలోకి రావాలి. సో ఇది చేతిలోకి రావాలంటే ఈ ఫస్ట్ తాడు నుంచి చేతి దగ్గరికి ఇట్లా డ్రా చేసేసేయండి. సో చాలా సింపుల్గా డ్రా చేసేయచ్చు, చాలా అంటే చాలా సింపుల్గా. సో ఇట్లా కొంచెం డ్రా చేసేసేయండి. కొంచెం స్కిన్ మీదకి వచ్చేసినా పర్లేదు. ఇప్పుడు స్కిన్ మీదకి వచ్చేసిన తర్వాత ఇట్లా డ్రా చేయండి, స్కిన్ మీద ఈ లైన్ డ్రా చేసేసాను. సో ఇప్పుడు చూడండి మన చేతిలో ఉన్నట్టు కనిపిస్తుంది పర్ఫెక్ట్గా. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే బొట్టు నేను ఎందుకు ఇందులో యాడ్ చేసేస్తున్నా అంటే నీట్గా వచ్చేసేస్తుంది. సో మళ్ళీ సెట్టింగ్స్ టూల్స్కి వెళ్ళండి. టూల్స్లో ఏంటంటే ఇప్పుడు సింథటిక్ పెయింట్లో 13th బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. సెట్టింగ్స్ వచ్చేసి జాగ్రత్తగా చూడండి. సైజ్ వచ్చేసి 6.5, 22, 30. సో ఇట్లా తీసుకున్నాను. సో ఇప్పుడు కలర్ చూడండి, కలర్ సెలెక్ట్ చేసుకొని ఈ పెన్ ఆప్షన్ ఉంది కదా, సో ఇది వచ్చేసి ఈ రెడ్ కలర్ మీద పెట్టేసేయండి. సో పిక్లోనే రెడ్ కలర్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ మీద పెట్టేసి సో కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ బొట్టు దగ్గర పెట్టేసేయండి. సో ఇక్కడ నేనైతే రెడ్ కలర్ పెట్టేశాను. సో మీకు బొట్టు ఎట్లా కావాలనిపిస్తే మీరు అట్లా పెట్టేసుకోవచ్చు. సో అది మీ ఇష్టము. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ కలర్ సెలెక్ట్ చేసుకొని నేను ఇప్పుడు ఎల్లో కలర్ లాంటిది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దీంట్లో ఉన్నదే ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, కొంచెం ఎల్లో ఇష్ ఆరెంజ్. సో ఇది పైన ఇట్లా పెట్టేసేస్తున్నా. సో చూడండి బొట్టు అయితే ఎంత చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. సో ఇదన్నమాట. సో ఇది కొంచెం ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళా స్మడ్జ్లో 7th బ్రష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఫ్లో స్ట్రెంత్ మొత్తం డిక్రీజ్ చేసేసి ఇది కొంచెం ఇటు నోస్ నుంచి ఇటు అనేసేస్తే పర్ఫెక్ట్గా వచ్చేసేస్తుంది. సో దీంతో మీరు ఫేస్ కూడా మనము పర్ఫెక్ట్గా స్మూత్ చేసుకోవచ్చు. సో ఫేస్ కూడా పర్ఫెక్ట్గా స్మూత్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది ఇంకా. సో ఇదన్నమాట.
సో దీన్ని డైరెక్ట్ ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని షేర్ సింబల్ సెలెక్ట్ చేసి సేవ్ టు డివైస్ క్లిక్ చేసేస్తే పిక్ అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను, సో దట్ మీకు క్వాలిటీ ఎలా ఉందో అది కూడా క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ వచ్చేసి సో ఇది. సో పిక్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. సో ఎక్కడ కూడా అస్సలు బ్లర్ అవ్వలేదు. సో లుకింగ్ అయితే ఎక్సలెంట్ వచ్చేసింది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.